హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? నేను మీ దవే సౌజన్య. ఫ్రెండ్స్, మా బాబు వచ్చేసి చాక్లెట్ కేక్ చేయి అని చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇదిగోండి ఓరియో బిస్కెట్స్ తీసుకొచ్చాను. 4 ప్యాకెట్స్ తీసుకున్నా. దాంతోపాటు చేస్తే చాలా బాగుంటుంది. మన బేకరీలో వచ్చినట్టే వస్తుంది ఫ్రెండ్స్ చాక్లెట్ కేక్స్. ఇదిగోండి వచ్చేసి మొత్తం క్రీమ్ అంతా కూడా మనము తీసేసుకోవాలి. వైట్ కలర్ క్రీమ్ ఉంది కదా, ఇదంతా కూడా తీసేసుకోవాలి మొత్తం. ఇదిగోండి ఇదంతా తీసేసుకొని ఇట్లా పక్కకు పెట్టేసుకోవాలి. మనము అన్ని బిస్కెట్స్కి తీసేసుకోవాలి. ఇక్కడ ఇందులోది ఉన్న మనము క్రీమ్ అంతా ఇట్లా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇవి వచ్చేసి ఇప్పుడు మనము చిన్న చిన్న పీసెస్ ఇట్లా చేసుకొని అయినా మిక్సీ పట్టేసుకుంటే మనకి పౌడర్ అనేది అయిపోతుంది. ఇంట్లోనే మంచిగా మనం పిల్లలకి బేకరీలో కొంటే చాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే మనం మంచిగా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు కదా. హెల్త్ కూడా మనకి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఇట్లా చేసి ఇవ్వండి ఫ్రెండ్స్, నేను ఇట్లా ముక్కలుగా చేసేసుకున్నాను కదా. ఇప్పుడు మనం పౌడర్ పట్టేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను పౌడర్ చేసుకున్నాను. మొత్తం మెత్తగా మనకి పౌడర్ అయిపోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం నేను బిస్కెట్స్ అన్నీ ఇట్లా పౌడర్ చేసేసుకున్నాను మిక్సీలో. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇదిగోండి బేకింగ్ పౌడర్ వేసేసుకున్నాను. వేసేసుకొని కొంచెం వాటర్ పోసి మనము దీంతో మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. పాలు కూడా పోసుకోవాలి, వాటర్ లేకపోయినా పర్లేదు, పాలు పోసుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, నేను కొంచెం పాలు ఉన్నాయి కదా, పచ్చి పాలైనా తీసుకోవచ్చు, లేకపోతే కాచిన పాలైనా తీసుకోవచ్చు. తీసుకొని మనము ఇలా చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఈ తీసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కూడా వేసేసుకోవాలి. మనము మొత్తం వేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకొంచెం పాలు పోసుకున్నాను, క్రీమ్ కూడా వేసుకొని మొత్తం మనం ఇలా కలిపేసుకోవాలి. ఇడ్లీ ఉడికించుకున్నట్టే ఇది కూడా మనము కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకి ఓరియో బిస్కెట్ కేక్ రెడీ అయిపోతుంది. ఇది టిఫిన్స్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, పిల్లల బాక్స్లోకి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం మనకి క్రీము అట్లానే బిస్కెట్ పౌడరు పాలు అన్నీ మనకి మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోయి ఇది ఇప్పుడు మనము ఇంకొక బౌల్లోకి కొంచెం ఆయిల్ అనేది రాసేసుకొని ఇది వేసుకొని ఉడికిచ్చేసుకుంటే మనము కేక్ రెడీ అయిపోతుంది మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇందులోకి కొంచెం నెయ్యి తీసేసుకున్నాను. నెయ్యి రాసేసుకొని మొత్తం బౌల్ మొత్తం ఇది మనం ఇందులోకి యాడ్ చేసేసుకుంటే మనకి మంచిగా వచ్చేస్తుంది. మీకు ఇష్టం ఉంటే ఇందులో జీడిపప్పు, బాదం పప్పు ఇట్లా పీసెస్గా కట్ చేసి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇవ్వండి ఫ్రెండ్స్, నేను కొంచెం వచ్చేసి జీడిపప్పు అది ఇట్లా దీంతో మొత్తం ఇది చేసేసుకున్నాను. పొడి చేసేసుకుంటే మనకి ఇట్లా వచ్చేసింది. ఇదిగోండి బాదం పప్పు, జీడిపప్పు ఇట్లా తురిమేసుకొని పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇట్లా కుక్కర్ పెట్టేసుకున్నాను. నా దగ్గర ఈ స్టాండ్ ఉంది కదా, ఇందులో వాటర్ పోసేసుకోవాలి. మనము 30 నుంచి 45 మినిట్స్ వరకు మనము ఈ కేక్ అనేది ఉడికిచ్చేసుకోవాలి. ఉడికిచ్చేసుకున్న తర్వాత ఇదిగోండి నేను తయారు చేసింది ఇట్లా పెట్టేస్తున్నాను. ఇది సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, మనము హైలో పెట్టుకోకూడదు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను పెట్టేశాను. మీడియం సైజులో మనము 30 నుంచి 45 మినిట్స్ వరకు ఈ కేకును మనము ఉడికించేసుకోవాలి. మనం మధ్య మధ్యలో ఇట్లా తీసి చూసుకుంటూ ఉండాలి. మనకి ఇంకా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్, ఇంకా టైం పడుతుంది.